విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఎందుకే రత్నం ఏడుస్తున్నావు? కొంపతీసి ఆ మారుతీరావు గాడు మన వాటా డబ్బులు ఇవ్వనన్నాడా ఏంటి? అది కాదయ్యా, ఈ లాయర్ దగ్గరికి వెళ్ళినా నీకు బెయిల్ ఇప్పట్లో రాదు అంటున్నారయ్యా. నా కర్మ ఇలా కాలిందేంటే? నేనకి ఈ లాకప్లోనే చావాల్సిందేనా? 2 రోజులు కోర్టుకి సెలవులంటయ్యా. దురదృష్టం నన్ను ఇలా వెంటాడుతుందేంటే? ఒకసారి ఆ మధుతో మాట్లాడి ఎప్పుడు చూడు మధు మధు అంటూ దాని చెప్పమే చేస్తాస్తావు. సరే మధు వద్దు, ఆ మారుతీరావు దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నేను బయటకు వచ్చేలా ఏదో ఒకటి చేయమన్నానని చెప్పవే. అలాగే. అవును, మన వాటా డబ్బు గురించి వాడిని అడిగావా? అడిగాను. ఆ డబ్బులు ఇప్పుడు బయటికి తీస్తే ప్రాబ్లం అంటున్నాడు. వాడితో జాగ్రత్త, వాడే ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తోంది. మారుతీరావు ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ప్రతిదీ వాడి మీద ఓ కన్నేసుంచు. లేదంటే డబ్బు మొత్తం వాడే కొట్టేస్తాడు. నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆ డబ్బు మాత్రం పోకూడదు. డబ్బు మాత్రం పోనివ్వనయ్యా, నువ్వు పోయినా పర్వాలేదు. నేను పోవడం ఏంటే? ఏదో ఫ్లోలో అనేసానయ్యా. నిజంగానే ఫ్లోలో అన్నావా, లేక ఆ మధుకి నాకు ఏదో లింక్ ఉందని అనుమానంతో పోతే పోయాడు ఏదో సచ్చినాడు అనుకున్నావా? చా, అలా ఎందుకంటానండి, నిజంగా ఫ్లోలోనే అన్నాను. మీరు చెప్పినట్లుగా ఆ డబ్బుని ఆ మారుతీరావుని అస్సలు వదిలిపెట్టను. వస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళి భోజనం చేసొస్తా. నీకు పెట్టమని వాళ్ళకి చెప్పానులే. వస్తాను. నా పెళ్ళం నా మీద ప్రేమ చూపిస్తుందా, లేక ఆ డబ్బు మీద ప్రేమ చూపిస్తుందా? ఏమీ అర్థం కావట్లేదు. ఆరాధ్య, ఆ సింధు ఎవరు నీ దగ్గరకొచ్చిందా? రాలేదమ్మా. ఏం లేదమ్మా, ఆ సింధుని నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది కదా. నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి నీ మీద పెత్తనం చెలాయించాలని, నిన్ను తన గ్రిప్లో పెట్టుకోవాలని, నువ్వు తన మాట వినేలా చేసుకోవాలని ట్రై చేస్తోంది. సింధు ఏం చెప్పినా సరే అవి మైండ్కి తీసుకోకు. ఒక చెవిత విని ఇంకో చెవిత వదిలే. నువ్వు ఎలా ఉండాలి, ఎప్పుడు ఏం తినాలి, ఏం చెయ్యాలి, ఇంటికి ఎన్నింటికి రావాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఇలా చాలా రూల్స్ పెడుతుంది. అవన్నీ నువ్వేం ఫాలో అవ్వకు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సింధు మాట వినకు. అవునా ఆరాధ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా మాట వినద్దు. అవునారాధ్య, అసలు నువ్వు నా మాట ఎందుకు వినాలి? నీ లైఫ్ నీ ఇష్టం. అయినా తను ఏ డ్రెస్ వేసుకోవాలో నేనెందుకు చెప్పాలి? తను ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం తినాలి అన్నది నేనెందుకు చెప్తాను? తనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది, తనకి నచ్చినట్టు ఉంటుంది. ఇదేంటి సింధు పూర్తిగా రివర్స్లో మాట్లాడుతోంది? ఆరాధ్య ఎప్పుడింటికి రావాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంకి లేవాలి అన్నది పూర్తిగా తన చాయిస్. తనకి నచ్చినట్టుగా ఉంటుంది, తనకి ఇష్టమైంది చేస్తుంది. అయినా ఆరాధ్యకి నేనేదో చెప్తానని, తనకి రూల్స్ పెడతానని నువ్వెలా అనుకుంటున్నావు మధు? ఆరాధ్య, నేనెప్పుడైనా ఏదైనా నీతో చెప్పాలి అనుకుంటే
డైరెక్ట్గా వచ్చి చెప్పేదాన్ని కదా. అవును. ఈ మధులా నీ దగ్గరకొచ్చి వాళ్ళు నీకు అలా చెప్తారు, వీళ్ళు నీకు ఏదేదో చెప్తారు అని కంప్లైంట్లు ఏమైనా చేశానా? లేదు, చేయలేదు. అసలు నేను ఏం చేస్తున్నాను, నీకు ఏం చెప్తాను అన్నది ఇంపార్టెంట్ కాదు. తల్లిగా ఆరాధ్యకి ఈ మధు ఏం ఫేవర్ చేస్తుంది, ఎంత బాగా చూసుకుంటుంది అనే కదా ఇంపార్టెంట్. అవును కదా, అదేగా ఇంపార్టెంట్. అమ్మో, సింధు ఆరాధ్యతో మైండ్ గేమ్ ఆడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ చెప్పింది నిజమే కదమ్మా. ఆవిడ నాకేం చెప్పకుండానే ఇలా చెప్తుంది, అలా చెప్తుంది, రూల్స్ పెడుతుందని నాకెందుకు చెప్తున్నావు? సింధు ఆరాధ్య దారిలోకి వెళ్లి తనని స్లోగా తన దారిలోకి తెచ్చుకోవాలని ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసిందా? ఆరాధ్య, నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండు. ఒకరేదో చెప్తారని, ఒకరేదో అన్నారని వాళ్ళ ప్రభావం నీ మీద పెట్టుకోకు. నీ కాలేజ్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేదంటే హ్యాపీగా బయట తిరుగు, కాదంటే ఇంట్లోనే ఉండు. లైఫ్ని ఎంజాయ్ చెయ్యి. ఆడుతూ పాడుతూ ఎప్పుడూ సరదాగా ఉండు. అప్పుడు ఎవరి ప్రభావం నీ మీద పడదు, ఎవరి ఒత్తిడి నీ మనసుకి ఉండదు. మధు, ఆరాధ్యని కాస్త ఫ్రీగా వదిలే. ఇలా తనకి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పకు. హే, మనం బయటికి వెళ్తే ఆరాధ్య ఫ్రెష్ అవుతుంది. పద వెళ్దాం. పద రా సింధు, పద. ఏయ్, ఆపవే. ఆరాధ్యని నువ్వేదో చెడగొడదాం, తనని నాకు శత్రువుగా మారుద్దాం, మాకు దూరం చేద్దాం అనుకుంటున్నావు కదా. అది జరగదు, జరగనివ్వను. ఏ ఆరాధ్యని అడ్డు పెట్టుకుని మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో అదే ఆరాధ్య నిన్ను చీకొట్టి చీదరించుకుని తానే నిన్ను బయటకి గెంటేసేలా చేసి నీకు తగిన బుద్ధి చెప్తాను. ప్రిపేర్ అయ్యుండు. ఛీ! ఆరాధ్య మీ ఇంట్లో ఉండాలి అంటే తనతో పాటు మేము ఉండాలని తనే కోరుకుంటోంది. నాతో పాటు మా అమ్మ వస్తేనే నేను వస్తాను. మీరు మా మీద చూపించిన స్పందనకి మేము చూపించే ప్రతిస్పందనన్నమాట. యష్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? గుండె మండిపోతుందమ్మా. ఆ పొలిటీషియన్ మధు, మారుతిరావులు కలిసి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వాళ్ళ వల్ల జనాల దగ్గర మన కుటుంబం పరువు పోయింది. మళ్ళీ జనాలు మనల్ని నమ్మాలంటే ఆ డబ్బు మన చేతికి రావాలి. ఆ మారుతిరావు గారి దగ్గర ఆ డబ్బంతా ఉంది. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను. రేయ్, ఏం చేస్తావురా? మర్యాదగా డబ్బు ఇవ్వమని అడుగుతాను. నువ్వు అడిగితే వాడిచ్చేస్తాడా? ఇవ్వడు. నాకు తెలుసమ్మా. ప్రాణం పోతుందంటే ఇస్తాడుగా. అంటే వాణ్ణి ఏం చేస్తావురా ఇప్పుడు? డబ్బు ఇవ్వకపోతే చంపేస్తాను. వద్దురా, ప్లీజ్ రా, తొందరపడకురా. లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందువల్లే మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో 3 ప్రాణాలు బలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మన వల్ల ఇంకొక్క ప్రాణం కూడా పోకూడదమ్మా. రేయ్, ఏం చేస్తున్నావురా? యష్, యష్, సింధు, సింధు, అమ్మ సింధు. ఏమైంది అత్తయ్య? యష్ ఆ మారుతిరావుని చంపేస్తానని ఆవేశంగా వెళ్తున్నాడమ్మా.
యష్ రే యష్ యష్ ఆగు. అన్నిటికీ గన్ను బుల్లెట్ పరిష్కారం కాదు యష్. చావు బాధ ఎలా ఉంటుందో ఆ మారుతిరావుకి తెలిస్తేనే డబ్బెక్కడుందో చెప్తాడు. యష్ యష్ నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు. కోర్టులో కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఈ టైంలో నువ్వేదైనా పొరపాటు గాని తప్పు గాని చేస్తే మళ్ళీ నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది యష్. వాణ్ణి చంపి ఆ డబ్బు జనాలకి పంచిన తర్వాత నేనేమైపోయినా పర్లేదు సింధు. రే యష్ యష్ నా మాట వద్దురా. విను యష్. నేను వాడి ప్రాణం తీసిన తర్వాతే ఎవరి మాటైనా వింటాను. అయ్యో, యష్, నా మాట యష్, వినరా. అటు తప్పు. ఆగు యష్ నా మాట విను. అత్తయ్య అమ్మ సింధు వన్ అర్జెంటుగా ఆపమ్మా. ఆవేశంలో వీడేం చేస్తాడో భగవంతుడా. ఆ పొలిటీషియన్ అరెస్ట్ కావడం, యష్కి బెయిల్ రావడం, సింధు యష్లు నా దగ్గరకు వచ్చి మేమే గెలిచాము అని చెప్పి త్వరలో ఆ డబ్బు కూడా దక్కించుకుంటాము అని చెప్పడం, ఇదంతా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది నాకు. దేవా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఒక 2 పెగ్గులు వేస్తారా ఏంటి? అబ్బో మందా వద్దురా. ఆ మందే నా కొంప ముంచింది. ఆ రోజు సింధు వచ్చి ఓడిపోయాను అని చెప్పి నా చేత పీకల దాకా తాగించి మత్తులో పడేలా చేసింది కాబట్టే పాపం ఆ పొలిటీషియన్ ఇరుక్కుపోయాడు. అందుకు మీరు సంతోషించండి. ఆ? అదే మీరు తాగి పడిపోకపోయి ఉంటే ఆ 4 మీకు వచ్చేది, మీరు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ఆ? అటెంప్ట్ మర్డర్ కేసులో ఆ పొలిటీషియన్కి బదులు మీరు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చునేవాళ్ళు. ఆ? అది నిజమేరా. ఆ. యష్ యష్ ఆగు యష్ వద్దు యష్. వదులు. యష్ ఆ? అమ్మో గన్నట్టుకొచ్చాడంటే నన్ను సంబరానికి అయ్యి ఉంటుంది. ఎస్కేప్ అవ్వాలి. ఆగో, గదిలో ఉంటే కాల్చి పారేస్తాను. వద్దు యష్ నా మాట విను. నా మాట విను యష్. కోతి మామని చంపేస్తే ఆ డబ్బు ఎక్కడుందో తెలియకుండా పోతుంది. నువ్వు వాగు సింధు. వీడి వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో తెలుసా? ఒక ప్రాణం కూడా పోయింది. రాయ్, మర్యాదగా డబ్బెక్కడ దాచిపెట్టావో చెప్పు. రాయ్ చెప్పు, నిన్నే అడుగుతుంది. చెప్తావా లేకపోతే పెట్టని కాల్చినట్టు కాల్చి పారేయమంటావా? రాయ్, 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోపు నువ్వు ఆ డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పకపోతే నీ ప్రాణం పైలోకానికి వెళ్ళిపోతుంది. 1 1 1 2 యష్ యష్ వద్దు యష్. యష్ యష్ వద్దు యష్. ఆ, నా చంపదు చంపదు యష్. చంపదు. చచ్చండ్రా చచ్చండ్రా దేవుడా దేవుడా దేవుడా. ఇదంతా కళ. ఏంటి దేవా అంత గట్టి గడిచారేంటి? ఆ యష్ వచ్చి నా నుదుటి మీద గన్నెట్టి ఆ డబ్బు ఎక్కడుందో చెప్పకపోతే కాల్చేస్తాను అని నన్ను షూట్ చేసినట్టు పీడకలు వచ్చిందిరా. దేవా ఒక్కోసారి పీడకలలు కూడా నిజమవుతాయి. ఆ, ఏమో డబ్బు కోసం యశ్బాబు నిజంగానే గన్ తీసుకొని ఇక్కడికి వస్తాడేమో. ఆ. నిజంగానే వస్తాడంటావురా? మ్మ్. అలా భయంతో వణికిపోయే బదులు
ఆ డబ్బేదో వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. చెత్త ఎదవా, చెత్త ఎదవా, చెత్త సలహాలు నువ్వునే. ఇంత కష్టపడి ప్లాన్ చేసి సింధు దగ్గర నుండి ఆ డబ్బు దక్కించుకున్నది తిరిగాలకి ఇచ్చేయడానికా? అదో ఆ సింధు యశుల మీద రివెంజ్ తీర్చుకోవడానికి. నా ప్రాణం పోయినా సరే ఆ డబ్బు వాళ్ళకి దొరకనివ్వను. మీ ప్రాణం కంటే ఆ డబ్బే ఎక్కువ అనుకుంటే అలాగే కానివ్వండి. ఈ ఇంటి పెద్ద కోడలు పెద్ద కొడుకు తిరిగి వస్తే ఆ మాత్రం హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లరా? బెయిల్ మీద తిరిగొచ్చిన నీ భర్తకి హారతి నీరాజనం పట్టి లోపలికి తీసుకెళ్లలేదా మీరు? మధుని తేజాని మళ్ళీ నేను ఇంటికి తీసుకొచ్చినందుకు యష్ బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ప్లీజ్ యష్, అలా డిసప్పాయింట్ మూడ్లో ఉండొద్దు. నీ చేతే మీ అన్నయ్యని మధుని మళ్ళీ ఇంట్లోకి రప్పించాను. అందుకు నువ్వే కాదు, నేను ఫీల్ అవుతున్నాను. మనం ఏం చేసినా మన ఆరాధ్య కోసమే కదా. ఆరాధ్య మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మధుని తేజాని ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నానే తప్ప నిజానికి వాళ్ళిక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మధు మా అన్నయ్య మనకి ఎంత నమ్మక ద్రోహం చేశారు, మనకి ఎన్ని రకాలుగా నరకం చూపించారో నీకు కూడా తెలుసు కదా సింధు. వాళ్ళు మళ్ళీ మన ఇంట్లోనే ఉంటే మనకే కదా ప్రాబ్లం అయ్యేది. మనల్ని ఫాలో అవుతూ మన ప్రతి మూమెంటు ప్రతి ప్లాన్ని అబ్జర్వ్ చేసి ఆ మారుతీరావుతో కలిసి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. అసలు మధుని చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. గన్ను తీసుకెళ్లి కాల్ చేయాలన్నంత కోపం వస్తుంది. యష్, ఈ ఆవేశమే నువ్వు తగ్గించుకోవాలి. రే యష్, మనం తగ్గినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదురా. మధు మీద నీకు ఎంత కోపముందో మాకు అంతకు మించిన కోపముంది అసలు. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. నేను సింధు ఆలోచిస్తుంది ఆరాధ్య గురించేరా. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ఉన్నా వాడు లేనట్టే. తన మంచి చెడు చూసుకోవాల్సింది మనమేరా. సొంత అక్క కూతురైనా ఆరాధ్య మీద సింధుకి ఎంత బాధ్యత ఉందో అన్న కూతురుగా నీకు అంతే బాధ్యత ఉంది. మనం కూడా ఆవేశపడితే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది యష్? నీ ఆవేశం తగ్గించుకొని ఆలోచనతో ముందుకు వెళ్ళరా. అన్ని సమస్యలు నిదానంగా అవే సర్దుకుంటాయి. ఇక పడుకోండి. యష్, అత్తయ్య చెప్పినట్టు తొందరపాటుతో కాదు, తెలివితో వాళ్ళని దెబ్బ కొడదాం.
సరే సింధు, నా ఆవేశం కంట్రోల్ చేసుకొని నేను కూడా నీ దారిలోకి వస్తాను. కానీ ఆ మధు అన్నయ్య ఏదన్నా లిమిట్ దాటితే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించను. నేనేం చేస్తానో నాకే తెలీదు. వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలో నాకు తెలుసు యష్. ఆ మధు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నాకు వదిలే. కాస్త కోపం తగ్గించుకో. నా కోసం యష్. సరే సింధు, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. మా ఆయన బంగారం. నేను ఎదురుగానే ఉన్నానుగా, ఆ ముద్దేదో గాల్లో పంపించడం ఎందుకు? డైరెక్ట్గా నాకే పెట్టచ్చుగా. కలవు నువ్వే, కళ్ళల్లో చేరినావే, ఉడికించే వయసు నాదే, ఉయ్యాలయ్యూగినాదే, పెదవంచున తెగదూగుతూ నన్ను లాగే నీ నవ్వే, మెడవంపున చిరు చెమటతో నన్ను చంపే. రండి రండి, ఇదే ఇల్లు. మళ్ళీ ఏం చేద్దామని? నీ మొగుడు మళ్ళీ జైలుకి వెళ్ళే టైం వచ్చింది కోడలా, అందుకే పోలీసులను తీసుకొచ్చాను. వీడు బెయిల్ మీద బయటకు వచ్చి నన్ను చంపడానికి ట్రై చేశాడండి. నా మీద హత్యా ప్రయత్నం చేశాడు.